హలో ద పవర్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. టుడే మనము ట్రాన్స్ఫార్మర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. చాలామంది పాలిటెక్నిక్లో అంతవరకు 10th వరకు తెలుగు మీడియం తీసుకొని తర్వాత పాలిటెక్నిక్లో ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు. సో వాళ్ళు సఫర్ అవ్వకుండా నాకు తెలిసినంత వరకు నేను కొన్ని బేసిక్స్ అనేవి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫౌండేషన్ అనేది బాగుంటే మనం తర్వాత అయినా కూడా మంచిగా ప్రొసీడ్ అవ్వచ్చు సబ్జెక్ట్తో. లెట్స్ స్టార్ట్ ద కాన్సెప్ట్. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మన ఎలక్ట్రికల్ సిస్టంలో ఇట్స్ హార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే మనం జనరేటింగ్ పవర్ అనేది ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసుకుని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేసుకుంటాము. ఎందుకంటే మనం జనరేట్ చేసింది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయినప్పటికీ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుని మనం ఆ పవర్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకుంటాం అన్నమాట. ఇందులో ఈ ట్రాన్స్ఫార్మర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షను, ఆ వర్కింగ్ ఎలా ఉంటుంది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, అది దేని మీద ఆధారపడి వర్క్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఒక ఐడియా ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ అనేది మొత్తం ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటంటే నేమ్లోనే తెలిసిపోతుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసి దానివల్ల వచ్చే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్తో మన ట్రాన్స్ఫార్మర్ అనేది రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా జనరేట్ చేస్తామంటే ఒక వైర్ తీసుకుంటాము, అది కండక్టరే అనమాట. ఒక కాపర్ కండక్టర్ తీసుకొని అందులోకి అది ఒక టర్న్స్ లాగా మనము టర్న్స్ లాగా చుట్టేసి ఒక కోర్, ఒక బేస్ అనేది చూస్ చేసుకుంటాం. ఒక బేస్కి అది ఒక కాయిల్ లాగా చుట్టేసి అందులోకి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు, ఒక వోల్టేజ్ అనేది మనం ఇచ్చినప్పుడు ఆ కాయిల్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ప్రతి మెటీరియల్కి ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది కదా. మీరు చూసినట్లయితే చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా, హెడ్ బాత్ చేసినప్పుడు మన పెన్ని హెయిర్లో రబ్ చేసినప్పుడు ఆ పేపర్స్ని అది అట్రాక్ట్ చేసుకోవడం మనం చూసే ఉంటాము. అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ అనేది ఇస్తామో వైండింగ్కి, అప్పుడు అందులో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. దాంట్లో అంటూ కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వల్ల అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అయిందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల జనరేట్ అయింది కాబట్టి దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, అంటే 2 రకాలు ఉంటాయి అన్నమాట. మొదటి రకం వచ్చేసి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రెండో రకం వచ్చేసి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీనికి తెలుగులో అర్థం లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నాను. మ్యాక్సిమం నేను చాలా వరకు నేను ట్రై చేస్తాను తెలుగులో చెప్పడానికి, ఎందుకంటే యాజ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్గా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను చాలా సఫర్ అయ్యాను. వెన్ ఐ డిప్లొమా స్టార్ట్ చేసినప్పుడు అర్థమయ్యేది కాదు లెక్చరర్స్ చెప్పేటప్పుడు. నౌ ఐ విల్ బీ ఓకే. ఇప్పుడు నేను ఓకే మరీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు. నేను మీకు బేసిక్స్ చెప్తాను. ఇప్పుడు మీకు బేసిక్స్లో ఫౌండేషన్ బాగుంటే తర్వాత లెక్చరర్స్ చెప్పేది, క్లాస్లో లెక్చరర్స్ చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది. సో దట్ మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కాన్సెప్ట్. మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాము. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ఒక కాయిల్ మనం తీసుకున్నప్పుడు అందులో ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాం కదా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మళ్ళీ ఆ కాయిల్కి లింక్ అవుతాయి. సేమ్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ కాయిల్కి లింక్ అయితే దాన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అలా లింక్ అవ్వడం వల్ల కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేయడం వల్ల అదొక ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ వల్ల మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాసెస్. ఏం చేస్తాము, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాము, కరెంట్ ఫ్లో అవుతుంది ఆ కాయిల్లో. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కండక్టర్కి
అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫీల్డ్ అనేది ఆ కరెంట్ పాస్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయింది. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాము. ఆ ఫ్లక్స్ని ఈ కండక్టర్ అనేది కట్ చేస్తుంది కదా, ఆ కట్ చేయడం వల్ల ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ వోల్టేజ్ అనమాట. ఆ వోల్టేజ్ వల్ల మనకి సెకండరీలో లోడ్కి మనము పవర్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాము. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సెల్ఫ్గా ప్రొడ్యూస్ అయింది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాము. ఒకవేళ అక్కడ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంకొక వైండింగ్కి లింక్ అయినప్పుడు ఆ వైండింగ్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఎందుకు అది ఇండ్యూస్ అవుతుంది అంటే, ఒక కాయిల్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకొక కాయిల్కి లింక్ అవ్వడం వల్ల వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మ్యూచువాలిటీ అంటే ఏంటండి, రెండు ఉంటాయని కదా అర్థం. మ్యూచువల్ అంటే రెండు అని కదా. వన్ అంటే సింగిల్ అంటాము, లేకపోతే సెల్ఫ్ అంటాము. మ్యూచువల్ అంటే రెండు అని అర్థం. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఒక దాంట్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకొక దానికి లింక్ అవ్వడం వల్ల వచ్చిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో సేమ్ ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా అలాగే వర్క్ అవుతుందన్నమాట. ఈ ప్రిన్సిపల్ మీదనే వర్క్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ టు ద కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా జరిగేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఆ ఇండక్షన్ అనేది ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంటుంది, అందులో కోర్ ఉంటుంది. కోర్కి వైండింగ్స్ అనేవి మనము చుట్టేసి ఉంటాము. సో ఫస్ట్ చుట్టిన వైండింగ్ని ప్రైమరీ వైండింగ్ అంటాము, సెకండ్ చుట్టిన వైండింగ్ని మనము సెకండరీ వైండింగ్ అంటాము. ఈ వైండింగ్స్ని మనం ఒక లామినేటింగ్ కోర్ యూజ్ చేసుకుని సపోర్టివ్గా పెడతామన్నమాట. ఆ కోర్ వల్ల ఏంటంటే, కోర్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక పాత్ని ప్రొవైడ్ చేయడం లాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఆ కోర్ వల్ల వైండింగ్స్కి సపోర్టివ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే అవి అటు ఇటు కదలకుండా జరగకుండా ఇది ఒక సపోర్టివ్ లాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ప్రైమరీలో కరెంట్ పాస్ చేస్తామో అక్కడ ఫ్లక్స్ ఇండ్యూస్ అయ్యి ఒక కోర్ని పాత్లాగా యూజ్ చేసుకొని అది కంప్లీట్ చేస్తుందన్నమాట. ఎంటైర్ పాత్ని, ఫ్లక్స్ పాత్ని కంప్లీట్ చేస్తుంది. మనం ఏమి ఇస్తాము ఇన్పుట్ అంటే ఏసీ ఇస్తాము. ఏసీని ఎందుకు ఇస్తాము అంటే, ఏసీలో మనము ఇండియాలో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తాము. అంటే ఒక సెకండ్కి 50 సైకిల్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఏసీలో మీకు డౌట్ రావచ్చు, ఏసీలో ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, అటు 1 ఇన్స్టెంట్ దగ్గర 0 అయిపోతుంది కదా, కానీ మనకి ఎందుకు లైట్స్ ఇంకా బ్లింక్ అవ్వట్లేదు అని. సో ఒక సెకండ్కి 50 సైకిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఫ్రీక్వెన్సీ అంటే, 50 సైకిల్స్ని ఒక సెకండ్లోనే ప్రొడ్యూస్ చేసినప్పుడు 0 పాయింట్స్ వచ్చినా కూడా ఇది కవర్ చేసుకుంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేస్తాము. ఒకవేళ మనము డీసీ ఇస్తే ఏమవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏసీ ఇస్తాము ట్రాన్స్ఫార్మర్కి. ఇచ్చిన తర్వాత ప్రైమరీ వైండింగ్లోకి వస్తుంది, అక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది యాజ్ పర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది మ్యూచువల్గా లింక్ అవుతుంది. ఆ ఫ్లక్స్ పాత్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల ఒక కోర్ ద్వారా సెకండరీలోకి లింక్ అవుతుంది అనమాట. ఆ సెకండరీలో ఏమవుతుంది అంటే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అది మనం లోడ్కి ఇచ్చేస్తాము. సరేనా. ఇప్పుడు అందులో ఉన్న పార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. కోర్ వైండింగ్స్ అని చెప్తున్నాం కదా, వైండింగ్స్ అనేవి ఎక్కువ మనము కాపర్ యూజ్ చేసి వైండింగ్స్ తీసుకుంటాం. తర్వాత కోర్ అంటే ఏంటంటే, ఇది ఒక మ్యాగ్నెటిక్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కలిగిన ఒక మెటీరియల్ అనమాట. సో ఆ కోర్ అనేది సపోర్టివ్గా పెడతామని చెప్పాను కదా. తర్వాత ఆ కోర్ అనేది మనము ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో ప్లేస్ చేస్తాము. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో ఏముంటుందంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఎప్పుడైతే ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అయిందంటే అక్కడ కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని మనం కంట్రోల్ చేయడం కోసం ఈ ఆయిల్ అనేది చేస్తాం అన్నమాట, అందులో పెట్టేస్తాము. సో ఈ వైండింగ్స్ ఇవన్నీ డిప్ చేసి ఉంటాయి ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్ కూడా డిఫరెంట్
కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆయిల్ స్పెసిఫిక్గా ఇప్పుడు మనం నార్మల్గా యూజ్ చేసుకునే కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి యూజ్ చేయరు. దానికంటూ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది సపరేట్ ఉంటుంది. సో అది మనం డిస్కస్ చేసుకుందాము. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఏం చేస్తుంది, అక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ని తీసుకుని కూలెంట్ లాగా యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఆయిల్ కంప్లీట్ అయిపోయింది. మనం ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ చూసుకున్నప్పుడు అందులో కోర్ ఉంటుంది, వైండింగ్స్ ఉంటాయి, అవి కంప్లీట్ అయిపోయినాయి. ఎల్వి వైండింగ్ అంటే ప్రైమరీ వైండింగ్. ప్రైమరీ అనేది ఎక్కువ మనం ఎల్వి వైండింగ్ యూజ్ చేస్తాము. ఎల్వి వైండింగ్ అంటే లో వోల్టేజ్ వైండింగ్. ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చాలా తక్కువ ఇస్తాము. సెకండరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఇస్తామనుకోండి, అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఒకవేళ మనం ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ టర్న్స్ ఇచ్చినప్పుడు అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ప్రైమరీస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉండి సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువ ఉంటే అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. అండ్ వైస్ వర్సా, అంటే దానికి ఆపోజిట్లో ఎల్వి వైండింగ్ అనమాట. ఇప్పుడు వైండింగ్స్ అయిపోయింది, కోర్ అయిపోయింది, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఆయిల్. అంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది ఎందుకంటే ఇవన్నీ మనం ప్లేస్ చేయడానికి, ఎక్విప్మెంట్ అంతా ప్లేస్ చేయడం కోసం. తర్వాత కన్జర్వేటర్ అనేది ఒకటి ఉంటుంది, మెయిన్ పార్ట్ అనమాట. కన్జర్వేటర్ ఎందుకంటే ఇప్పుడు హీట్ అయినప్పుడు ఆయిల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పాలు తీసుకున్నాం అనుకోండి, పాలు కాంచినప్పుడు పాల పొంగు పైకి వస్తుంది కదా, అంటే దాని డెన్సిటీ అనేది కొంచెం పెరుగుతుంది కదా. సో అలాగే ఆయిల్ కూడా పెరుగుతుందన్నమాట. దానికి ఒక ప్లేస్, కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఒక ప్లేస్ అనమాట. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ అనేది వచ్చినప్పుడు దానికి ఒక ప్లేస్ అనేది క్రియేట్ చేస్తాము కన్జర్వేటర్ ట్యాంక్లో, అది స్టే చేయడానికి. దాన్ని కన్జర్వేటర్ ట్యాంక్ అంటాము. అందులో మనకి మెజర్మెంట్ తీసుకోవడానికి ఒక గేజ్ అనేది ఉంటుంది. ఆ గేజ్ ఎందుకంటే ఎంత ఆయిల్ లెవెల్ ఉంది, సో మినిమం ఆయిల్ లెవెల్ ఏంటి ఇందులో మెయింటైన్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే ఆయిల్ సేమ్ డేస్ ఉండదు కదా, మనం యూజ్ చేస్తున్న కొద్ది ఆయిల్ అనేది కొంచెం లీకేజ్ అవ్వడము అలా జరుగుతుంటుంది. సో అలాంటి టైంలో అది కన్జర్వేటర్ నుంచి ఆయిల్ని తీసుకుని దాని వర్కింగ్ అనేది చెక్ చేసుకుంటుంది. సో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి కన్జర్వేటర్లో ఆయిల్ లెవెల్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పి. ఓకే, కన్జర్వేటర్ అయిపోయింది. నెక్స్ట్ బ్రీదర్ దగ్గరికి వస్తాము. సో బ్రీదర్ అంటే ఏంటంటే, బ్రీత్ అంటే యాజ్ పర్ ద నేమ్ ఏం చెప్తుంది, బ్రీత్ అంటే ఏంటి, శ్వాస. అంటే బ్రీదర్ కూడా ట్రాన్స్ఫార్మర్కి ఒక నోస్ లాంటిది. ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది, సో మనకి కొంచెం కూల్ కావాలి అవుట్ సైడ్ నుంచి. సో కాబట్టి ఇదేం చేస్తుందంటే బయట నుంచి కూల్ ఎయిర్ని లోపలికి తీసుకుంటుంది. అది వెట్ ఉండకూడదు. వెట్ ఉండకూడదు అంటే ఏమవుతుంది, సిలికా జెల్ అనేది ఒకటి యూజ్ చేస్తాం బ్రీదర్లో, దానివల్ల అది డ్రై ఎయిర్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. వెట్ పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వెట్ అంటే తేమ శాతం ఉంటుంది కాబట్టి అది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లోకి ఇంజెక్ట్ అయినప్పుడు ఆ వైండింగ్స్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువగా సిలికా జెల్ అనేది యూజ్ చేసుకుని బ్రీదర్ని కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఇది డ్రై ఎయిర్ని మాత్రమే లోపలికి అలో చేస్తుంది. రోడ్ సైడ్ మనం చూసే ఉంటాము, ట్రాన్స్ఫార్మర్కి సైడ్స్లో ఒక పైప్స్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ పైప్స్ ఎందుకు అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ అనేది మొత్తం ఆ ట్యాంక్లోనే కాకుండా అలా పైప్స్ లాగా వచ్చినప్పుడు బయట ఉన్న ఎయిర్, కూల్ ఎయిర్ అనేది దానికి టచ్ అయినప్పుడు అది కొంచెం హీట్ని కంట్రోల్ చేస్తుంది కదా అలా ఫ్లో అవ్వడం వల్ల. కాబట్టి ఆ ట్యూబ్స్ అనేవి మనము ప్లేస్ చేస్తాము. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బుషింగ్స్ అనేవి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. బుషింగ్స్ అంటే ఏం లేదండి, ఇన్సులేటర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి లో వోల్టేజ్ వైండింగ్ నుంచి, అంటే లో వోల్టేజ్ వైండింగ్ ప్రైమరీ వైండింగ్ అంటే మన ఇన్పుట్ వైండింగ్, మనం ఇచ్చే ఇన్పుట్ ఏసీ. అవుట్పుట్ ఏంటంటే 3 వైర్లు వస్తాయి. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 3 వైర్స్ వస్తాయి, RYB అనేసి. ఇంకొక వైర్ కూడా వస్తుంది మనం న్యూట్రల్ తీసుకోవాలనుకుంటే. ఆ న్యూట్రల్ తీసుకున్నది 4th బుషింగ్ అవుతుందన్నమాట. ఆ ఇన్సులేటర్స్ని యూజ్ చేసుకుని మనము ఆ 4 వైర్స్ని బయటికి తీసుకుంటాము. ఎందుకు ఇన్సులేటర్ యూజ్ చేస్తున్నాము అంటే దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఇన్సులేటర్స్ యూజ్ ఏంటి
అని చెప్పి ఇది ఒక కైండ్ ఆఫ్ సపరేషన్ అనమాట. డైరెక్ట్గా మనం తీసుకుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది ఐరన్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆ ఐరన్ ప్లస్ మనం తీసుకునే కండక్టర్ అవి రెండు కరెంట్ పాస్ అవ్వడానికి మధ్యలో ఏవి ఇన్సులేషన్ లేకపోతే అవి రెండు డైరెక్ట్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మనం బుషింగ్స్ యూజ్ చేస్తామన్నమాట. ఆ బుషింగ్స్ నుంచి మనము ఆ వైండింగ్స్ సెకండరీ వైండింగ్స్ తీసుకుని మనం స్టెప్ అప్ అయితే స్టెప్ అప్ చేసిన వోల్టేజ్, స్టెప్ డౌన్ అయితే స్టెప్ డౌన్ చేసిన వోల్టేజ్ని ట్రాన్స్మిట్ చేస్తాము. ఓకే, ఇది టోటల్ కన్స్ట్రక్షన్. ఇందులో మెయిన్ పార్ట్స్ కూడా ఉంటాయి కొన్ని, లైక్ బక్వాస్ రిలే అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ రిలే ఏం చేస్తుందంటే ఏదైనా చిన్న మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఒక అలారం అనేది సెండ్ చేస్తుంది. అదే ఒకవేళ చిన్నది కాకుండా ఫాల్ట్ అనేది ఏదైనా ఫాల్స్ వచ్చినప్పుడు, లైక్ థండర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, ట్రాన్స్ఫార్మర్కి ఇన్సైడ్ ఏదైనా జరుగుతుందని తెలిసినప్పుడు సమ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యేసి ఆ బక్వాస్ రిలేలో అలారం అనేది సెండ్ చేస్తుంది చిన్న ఫాల్ట్ అయితే. ఒకవేళ పెద్ద ఫాల్ట్ అయిందంటే సర్క్యూట్ బ్రేకర్కి సిగ్నల్ ఇస్తుంది. సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుందంటే నార్మల్గా మనం తీసుకున్న ట్రాన్స్మిషన్ దగ్గర నుంచి తీసుకున్న కనెక్షన్ని ప్లస్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చిన కనెక్షన్ని మధ్యలో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ప్లేస్ చేస్తాం అనమాట. ఆ సర్క్యూట్ బ్రేకర్స్ ఐసోలేట్ చేస్తుంది. అంటే మెయిన్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ని ఐసోలేట్ చేస్తుంది అనమాట. అంటే దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లో ఎఫెక్ట్ ఉంటే మొత్తం సిస్టమ్ అంతా బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఐసోలేట్ చేస్తుంది. ఐసోలేటర్స్ కూడా యూజ్ చేస్తాము. సర్క్యూట్ బ్రేకర్ ఆల్సో ఒక ఐసోలేటర్ లాగానే. ఇంకా హుక్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడన్నా రిపేర్స్ అలా వచ్చినప్పుడు దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి అంటే మనకి హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. హుక్ ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లోజన్ వెంట్ అనేసి ఒకటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్సెస్ హీట్ అనేది చాలా ఎక్కువైనప్పుడు సో మనం యూజ్ చేసిన ఆయిల్ తర్వాత బయట నుంచి తీసుకున్న ఎయిర్ ఇదంతా వర్క్ అవ్వనప్పుడు ఎక్స్ప్లోజన్ వెంట్ అనేది త్రూ దానివల్ల ఇన్సైడ్ అవుట్ సైడ్కి హీట్ అనేది డెలివర్ చేయబడుతుంది అన్నమాట. హోప్ ఇది ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్లో మేజర్ పార్ట్స్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశాను. ఇంకా సర్క్యూట్ బ్రేకర్స్ ఇవన్నీ అవుట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, అంటే ట్రాన్స్ఫార్మర్ తర్వాత బుషింగ్స్ దగ్గర నుంచి మనం కనెక్షన్స్ తీసుకున్న తర్వాత ఇచ్చే కనెక్షన్స్ అన్నమాట ఇవన్నీ. సో దాని గురించి మనము సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సర్క్యూట్ బ్రేకర్ గురించి సపరేట్గా, ఐసోలేటర్స్, రిలేస్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ రిలేస్ యూజ్ చేస్తాము, ఎందుకు వీటిని యూజ్ చేస్తాము, వాటి క్వాలిటీస్, అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి, సో దట్ నాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. అండ్ మీరు ఏ ఇయర్ చదువుతున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. Until then, bye guys.